6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855922015 లేదా 9000333990. ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ మహావిష్ణువు సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్న తత్వం. అయితే భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే ప్రతి పదార్థంలో నిలిచి ఉంటాడు అని చెప్పుకోవాలిగా. స్థితికారకుడుగా శ్రీ మహావిష్ణువు మనకి అంతటా కనిపిస్తూనే ఉంటాడు. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రములలో మొట్టమొదటి నామం మనకి విశ్వం అని చెప్తారు. విశ్వమంతా కూడా ఆ శ్రీ మహావిష్ణువు వ్యాప్తి చెంది ఉన్నారు. అయినా కొన్ని పుణ్యస్థలాలు ఉన్నాయి, కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. కారణం ఏమిటి అంటే ఆయా పుణ్యస్థలాలలో ఋషులు మునులు వాళ్ళు తపస్సు చేయటము, భగవంతుణ్ణి వాళ్ళు అలా ఒక రూపంలో ఒక నామంతో చూడాలి అని కోరుకోవడము, అలాగే భక్తుల కోసం భగవంతుడు రావడం, దుష్ట సంహారం కోసం రావడం, ఎన్నో రూపాలను స్వీకరించటం. ఈ క్రమంలోనే మనకి కొన్ని దివ్య దేశములు, ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకి సంబంధించి 108 దివ్య దేశాలు అని చెప్తారు, అంటే పుణ్యక్షేత్రాలు. ఈ 108 దివ్య దేశాలలో ఒక దేశము అంటే ఒక పుణ్యక్షేత్రము అయిన తిరుమెయ్యం. ఈ పుణ్యక్షేత్ర దర్శనం ఈరోజు మనం చేసుకుందాం. తిరుమెయ్యం అనేటప్పటికీ ఇక్కడ సత్యమూర్తి ఉంటారట. అంటే దీన్ని సత్యక్షేత్రం అని చెప్తూ ఉంటారు. చెయ్యరాని నేరాలు ఏవైతే చేసి ఆ తర్వాత పశ్చాత్తాప భావనతో భగవంతుణ్ణి వేడుకుంటే భగవంతుడు ఇక్కడ క్షమిస్తాడు అని అంటారు. అలాగే చెయ్యని నేరాలు ఒక్కొక్కసారి మనపైకి అలా వస్తూ ఉంటాయి. కోర్టు కేసులని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, అంటే మన తప్పు లేకపోయినా. అటువంటి సమయంలో కూడా ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఖచ్చితంగా ఈ కోర్టు కేసులు, ఈ గొడవలు ఇవన్నీ కూడా పూర్తిగా అవి మాయమైపోతాయి అని చెప్తారు. అలాగే మానసిక పరిస్థితి బాగాలేని అవస్థలో కూడా ఇక్కడికి ఈ ఆలయానికి వచ్చి ప్రదక్షిణాలు చేస్తే, ఇక్కడ స్వామివారిని వేడుకుంటే మనసు ఆ స్థితి అన్నది కుదుట పడుతుంది. చాలామంది చిన్న పిల్లలకి మానసిక ఆరోగ్యం అన్నది అది కుదుటగా ఉండదు. కాబట్టి అటువంటి వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకుని వస్తూ ఉంటారు, పూజలు చేయిస్తూ ఉంటారు. మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలన్నా ఈ స్వామివారిని వేడుకోవాలి. అంతేనా కాదు, ఎప్పుడూ సత్యమే గెలుస్తుంది కదా. మరి ఏ యుగంలో అయినా భగవంతుడు ఇదే నిరూపణ చేస్తూ ఉంటారు. అలా ఆయన సత్యమూర్తిగా ఎప్పుడూ సత్యమే గెలుస్తుంది. ఎవరైతే సత్యాన్ని పట్టుకుంటారో వాళ్ళని గెలిపించే రీతిలో ఇక్కడ స్వామివారు అలాగా చక్కగా ఒక మూర్తి రూపంలో ఆయన వెలిసి ఉన్నారు. ఉజ్జయినవల్లి అని అంటారు ఇక్కడ అమ్మవారిని. అయితే ఈ రకంగా ఈ సత్యదేవుడు అంటే సత్యాన్ని గెలిపించినవాడు ఇక్కడ ఎందుకు కొలువై ఉన్నాడు, ఈ ఆలయం విశేషాలేమిటో మనం ఇప్పుడు చెప్పుకుందాం. పూర్వం ఒకసారి ధర్మదేవత అలాగే సత్యదేవత వీళ్ళిద్దరూ కూడా బాధపడ్డారట. వాళ్ళ కోసం కాదు, ఇక భూలోకంలో ధర్మము అన్నది అంతగా లేదని, సత్యము అన్నది ఎవరూ పట్టుకోవడం లేదని వాళ్ళు బాధపడ్డారు. ధర్మదేవత అంటే వృషభ రూపం ధరించి ఉంటుంది అని చెప్తూ ఉంటారుగా. అలాగే సత్యదేవత ఒక జింక రూపాన్ని ధరించి స్వామి కోసం అంటే స్థితికారకుడు అయిన శ్రీ మహావిష్ణువు కోసం వాళ్ళు తపస్సు చేశారట. స్వామివారు ప్రత్యక్షమై ఖచ్చితంగా ధర్మము సత్యము నిలబెట్టేటట్టుగా నేను ఇక్కడ ఉంటాను అని వాళ్ళ కోరిక మేరగా ఇక్కడ ఈ అంటే స్థల పురాణం ప్రకారం మనకి ఈ ఒక్క కథ అని కాదు, బోల్డని కథలు వినిపిస్తూ ఉంటాయి. కాకపోతే స్వామివారు ధర్మాన్ని సత్యాన్ని కాపాడడం కోసం ఇక్కడ ఈ తిరుమెయ్యం, ఇక్కడ ఈ ఊరిలో ఆయన అలాగ చక్కగా మనకి దర్శనం ఇస్తున్నారు అని చెప్తారు. కాబట్టి ఇక్కడ స్వామివారిని కొలుచుకుంటే మనం జీవితంలో ఎప్పుడూ సత్యాన్ని పట్టుకోగలుగుతాము. ఇది చాలా ముఖ్యంగా మనిషిగా. ఇక అలా సత్యాన్ని పట్టుకున్న తర్వాత చాలా ఓర్పుతో నేర్పుతో ఉండాలి. ఎందుకంటే సత్యం ఎవరైతే పాటిస్తూ ఉంటారో, ధర్మ మార్గంలో ఎవరైతే వెళుతూ ఉంటారో వాళ్ళకి బోల్డన్ని కష్టాలు. మరి అలాంటి కష్టాలు పడకుండా ఎవరైతే సత్యాన్ని ధర్మాన్ని పట్టుకుంటారో వాళ్ళకి రక్షణ ఇస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారు. ఇంతేకాకుండా మనకి ఇంకొక అద్భుతమైన కథ కూడా కనిపిస్తూ ఉంటుంది. పూర్వం ఇక్కడ సత్య మహర్షి అనే ఒక మహర్షి ఆయన తపస్సు చేస్తూ ఉండేవారట. అయితే ఆయన మనసులో ప్రత్యేకించి ఎటువంటి కోరికలు లేవు. భగవంతుడు ఆయనకి ఒక వరం ఇస్తారట.
నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను ప్రత్యక్షమవుతాను, నీకేం కావాలంటే అప్పుడు నువ్వు కోరుకోవచ్చు అని. కానీ ఆ మహర్షి మాత్రం ఎప్పుడూ తనకి ఇది కోరిక అని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరించుకుంటూ నాకు మోక్ష సాధన అన్నది ఆ మార్గం చెప్పు స్వామి, అలాగే నేను మోక్షాన్ని పొందాలి అని వేడుకుంటూ ఉండేవారట. సరే, మరి నీకు మోక్షాన్ని నేను ఇస్తాను, దీనికి తగిన సమయం రావాలి, ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను నీకు మోక్షాన్ని అందిస్తాను. దీనికి సంబంధించి పురూరవ చక్రవర్తి ఇక్కడికి ఒకానొక సమయంలో వస్తారు, ఆ సమయంలో మీ ఇద్దరికీ కలిపి నేను మోక్షాన్ని ఇస్తాను అని స్వామివారు చెప్తారట. అయితే కొంతకాలం గడిచిన తర్వాత ఈ పురూరవ చక్రవర్తికి ఒకరోజు స్వామివారు ఒక పెద్ద అడవి పంది రూపంలో కనిపిస్తారు. అంటే అప్పట్లో కొన్ని క్రూర మృగాలు లేకపోతే అంటే హానిని చేసే జంతువులు ఏవైతే ఉంటూ ఉంటాయో అవి ఊళ్ళోకి వచ్చేస్తూ ఉంటే వాటిని తరిమి కొట్టడానికి లేకపోతే వేటాడటానికి రాజులు కష్టపడుతూ ఉండేవారు. వాళ్ళు ప్రజల్ని అలా కాపాడుతూ ఉండేవారు. కాబట్టి ఈ రకంగా ఆ జంతువుని, ఆ వింత జంతువు అలాగే భయంకరమైన ఆ జంతువుని కొట్టడానికి ఈ మహారాజు గారు వేటాడుతున్నారు, అంటే వెంట పడుతున్నారు. కానీ అది స్వామి కదా, కాబట్టి ఆ జంతువు తప్పించుకుని ఎక్కడైతే ఈ సత్య మహర్షి ఆయన తపస్సు చేసుకుంటున్నారో అక్కడికి శ్రీ మహావిష్ణువు వచ్చారట. అంటే ఈ జంతువు వచ్చింది. అలాగే ఈ చక్రవర్తి కూడా అదే సమయానికి అక్కడికి రావడం జరిగింది. అప్పుడు ఈ జంతువు నుంచి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఇద్దరికి ఒకే కాలంలో దర్శనమిచ్చి వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చారు. కాబట్టి ఇక్కడ సత్యమూర్తి లేకపోతే సత్యక్షేత్రం అన్నది ఈ సత్య మహర్షి ఇక్కడ తపస్సు చేశారు, మోక్షాన్ని పొందారు కాబట్టి వచ్చింది అని కూడా అంటూ ఉంటారనమాట. ఇంతేనా? కాదు. అసలు ఇక్కడ స్వామివారి యొక్క మూల విరాటు ఏదైతే ఉందో అక్కడ స్వామివారు చక్కగా నించునే ఉంటారు అమ్మవార్లతో పాటు. కానీ ఆ గర్భగుడిలోనే పక్కన ఒక పెద్ద గోడ ఉంటుంది. ఆ గోడ పైన 22 అడుగుల చక్కని స్వామివారి విగ్రహం కనిపిస్తుంది. అది కూడా శేష పాన్పుపై స్వామివారు చక్కగా నిదురిస్తున్న భంగిమలో. కేవలం స్వామి అలాగే ఆదిశేషుడు అని కాకుండా శ్రీదేవి, భూదేవి, అలాగే నాభి కమలం నుంచి వచ్చిన బ్రహ్మగారు, ఉపాసన చేస్తున్న ఎంతోమంది మహర్షులు, భక్తులు, వీళ్ళందరూ కూడా అక్కడ కనిపిస్తారు. అద్భుతమైన దృశ్యం అది. అంటారు శ్రీరంగంలో రంగనాథ స్వామి యొక్క వైభవం, ఆ చక్కని అద్భుతమైన మూర్తి ఎలా ఉంటుందో అంతకన్నా ఇది పెద్దది అంటారు. కాకపోతే ఇది మూల విరాట్గా ఉండదు. ఇది మనకి మూల విరాట్గా ఉండకపోయినా ఆ గర్భగుడిలోనే పక్కన ఉన్న పెద్ద గోడకి ఇది చక్కగా ఒక రాతి పైన దాన్ని చెక్కి అక్కడ పెట్టారనమాట. కాబట్టి ఇది చాలా విలువైన విగ్రహం అని అంటారు. ఎందుకంటే అక్కడ స్వామివారి రూపంతో పాటు విభిన్న రూపాలు, భక్తుల రూపాలు అన్నీ కూడా మనం చూడవచ్చు. ఇంతేకాకుండా ఇక్కడ ఆదిశేషువు ఎవరైతే ఉంటారో ఆ ఆదిశేషువు విషపు జ్వాలలు కక్కుతూ ఉంటాడట. మరి దానికి కూడా ఒక కారణం ఉంటుంది. అంటే సాధారణంగా చెప్తారు ఇక్కడ ఈ ఆలయంలో స్వామివారు సత్యమూర్తిగా నిలిచిన తరువాత ఈ గోడపైన ఈ విషపు జ్వాలలతో ఉన్న ఆదిశేషుని యొక్క రూపాన్ని చెక్కించారని చెప్తారు. కారణం ఏమిటి అంటే ఒకానొక సమయంలో కొంతమంది రాక్షసులు, ఎక్కువగా మధుకైటబులు వచ్చారు అని అంటారు కొన్ని పురాణాల్లో, మరి కొంతమంది రాక్షసులు అంటారు. వాళ్ళు అంతా అల్లకల్లోలం సృష్టిస్తూ ఉంటే ఆ సమయంలో స్వామివారు యోగ నిద్రలో ఉన్నారు కదా, మరి వారి నిద్రకి భంగం కలగకుండా నేనే రాక్షసుల్ని అంతం చేస్తాను, చూసుకుంటాను అని అనుకుంటాట ఆదిశేషు. ఈ క్రమంలో శ్రీదేవి, భూదేవి వాళ్ళు కూడా ఆ రాక్షసుల్ని చూసి భయపడిపోయి శ్రీదేవి హృదయస్థానంలోకి వెళ్ళిపోయి దాక్కుంటే భూదేవి స్వామివారి యొక్క పాదాలలో ఆవిడ చేరిపోయారట. అలా ఈ ఆదిశేషువు విషపు జ్వాలలను పైకి తీసుకొచ్చి ఈ రాక్షసుల్ని అంతం చేశాడు అని చెప్తారు. అలా అంతం చేసిన తర్వాత నెమ్మదిగా స్వామివారు యోగ నిద్ర నుంచి బయటికి వచ్చిన తర్వాత, స్వామి మీ అనుమతి లేకుండా, మిమ్మల్ని అడగకుండా నేను ఈ రకంగా ఈ పని అన్నది చేశాను, మరి నన్ను క్షమించండి, ఎందుకంటే ఎప్పుడు మీ ఆజ్ఞ లేనిదే నేను ఏ పని చెయ్యను కదా అని అంటే, లోక కళ్యాణం కోసం లేకపోతే రక్షణ కోసం నువ్వు ఈ పని చేశావు కాబట్టి నేనేమీ బాధపడట్లేదు, నేను ఇంకా ఆనందిస్తున్నాను అన్నారట స్వామివారు.